ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనం. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి అద్భుతమైన ఫలితాలు అనుభవించట కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులు జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క వచనంలో ఉన్న అంతరార్థాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మోసే గారు తన జనులైనటువంటి హెబ్రీల్లో ఒకడిని ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూసినటువంటి మోసే గారు, నా వాళ్ళనే కొడతావా, నా ప్రజలనే కొడతావా? ఇప్పటికీ కూడా మనలో చూడండి ఇటువంటి జరుగుతుంటుంటాయి. అలాగా మోసే గారికి వాళ్ళ జనులను కొట్టేసరికి తట్టుకోలేకపోయాడు. ఆయన తట్టుకోలేక చూశాడు, ఎవరైనా ఉన్నారా ఏంటి అని చెప్పి ఆ మోసే గారు ఉన్న ప్రదేశం చుట్టూ చూసుకున్నాడు. అటు ఇటు ఎవరైనా ఉన్నారా అని తిరిగి 2 రౌండ్లు వేసాడు అటు ఇటు. ఇక్కడ చూసినట్లయితే అటు ఇటు చూసానందు కదా. మనం కూడా ఒక పని చేస్తున్నామంటే అది చాలా జాగ్రత్తగా చేసే పని. అయితే ఏం చేస్తాం, ఎవరైనా చూస్తున్నారా ఏంటని చెప్పి అనుకుంటాం కదా. అలాగే ఈయన మోసే గారు మరి అటు ఇటు మరీ చూసి ఒక పని చేస్తున్నాడు అంటే అది చాలా జాగ్రత్తగా చేసే పని అయి ఉంటుంది అది కదా. ఎవరికి తెలియకుండా చేసే పని అయినా ఉండాలి. ఒక హెబ్రీయుడిని రక్షించడం అనేటువంటిది ఎవరు చూడకూడని విధమైనటువంటి పనిగా మోసే భావించాడు. ఒక హెబ్రీయుడికి సహాయం చేయటం అనే పని ఎవరు చూడకూడని పనిగా భావించాడు. అలా చేశాడు. ఎందుకంటే మోసే ఆ హెబ్రీని రక్షించడానికి ఒక ఐగుప్తీని చంపాలనుకున్నాడు. అనేక విద్యలను నేర్పినటువంటి మోసేకు తెలుసు ఇలా చేయడం హత్యని, అది నేరమని. అయినప్పటికీ కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. నిజానికి హెబ్రీని రక్షించడం అనేటువంటిది దేవుని చిత్తం. అయితే ఆ రక్షణ కార్యం ఎవరికీ తెలియకుండా ఏదో ఒక నేరంగా జరగటం మాత్రం ఆయన ప్రణాళిక కాదు. ఇజ్రాయేలీలకు కలగబోయేటువంటి రక్షణ అందరికీ తెలిసేటట్లుగా దేవునికి మహిమకరంగా జరగాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. కానీ మోసే ఏం చేస్తాడంటే తన యొక్క ఆవేశం వలన దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా పనిచేశాడు. మోసే కూడా ఇజ్రాయేలీని రక్షించడానికే ఆ హత్య చేశాడని చెప్పి అనుకున్నాడు. కానీ అది దేవుని సంకల్పం కాదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి అడ్డదారులు తొక్కడం, దేవుని చిత్తం నెరవేర్చడానికి అక్రమంగా సంపాదించడం, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇవన్నీ చేయటం దేవుని ఉద్దేశాలు అట్లా ఉండవు. దేవుని పనిని దేవుడు చెప్పిన విధంగానే దేవుడు చెప్పినప్పుడే చేయాలి. కానీ ఇక్కడ మోసే దానికి వ్యతిరేకంగా తొందరపాటుతనం చూపించాడు. మోసే దేవుడు అనుకున్న దారిలో కాకుండా అడ్డదారిలో ముందెళ్ళిపోవాలని చూశాడు. ఆయన ప్రణాళిక కాని మార్గంలో వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. అర్థమైందా ప్రియులారా? మరి దీని నుంచి మనం ఏం పాఠం నేర్చుకోవాలి? ఈరోజు నువ్వు కూడా బహుశా దేవుని పని చేయడంలోనో, దేవుని ఆరాధించడంలోనో, దేవుని స్తుతించడంలోనే ఉన్నావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టో, లేకపోతే అవసరాన్ని బట్టో దేవుని పనిని ఆయన చెప్పినట్లుగా కాకుండా నీవు చేయగలిగినట్లుగా చేస్తున్నావా? ఆయన చిత్తానుసారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా చేయడానికి తొందరపడుతున్నావా? నీకున్న అప్పు తీర్చడానికో, నీకున్న సమస్య నుంచి బయటపడటానికో దేవుని మీద ఆధారపడకుండా సొంత మార్గాలను వెతుక్కుంటూ ముందుకెళ్ళిపోతున్నావా? తగిన సమయం వచ్చేంత వరకు ఆయన చేతి నీడలో ఆయన నేర్పే పాఠాలు నేర్చుకోకుండా అతురుపడకు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కనాను విందులో చేసిన ఆ మొదటి సూచక క్రియను తగిన సమయం వచ్చేంత వరకు చేయలేదు, తొందరపడలేదు. దేవుని కుమారుడైండు కూడా ఎక్కడా తొందరపాటుతాను మనం అక్కడ చూడలేదు. ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా తన మహిమను కనపరచలేదు ప్రియులారా. ఎక్కడ కూడా తొందరపాటుగా కంగారుగా దేవుడి మహిమను చూపించలేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కనపరిచినటువంటి ఆ మాదిరిని నువ్వు కనపరచాలి కదా. దేవుడు నీకు అప్పగించినటువంటి తన పనిని తగిన సమయం వచ్చేంత వరకు
ఆయన చేయమన్న పద్ధతిలోనే చేసేందుకు ప్రభు బలమైన చేతుల క్రింద దాగి ఉండాలి కదా. దేవుని చిత్తానుసారంగా నీకు అప్పగించిన జీవితాన్ని, పనిని చేయాలి కదా. తొందరపడి అడ్డదారుల్లో తొందరపడి మరి ఒకవేళ మీరు వేరే వేరే మార్గాల్లో ముందుకెళ్తున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. దేవుని పని, దేవుని చిత్త ప్రకారం, దేవుని సమయంలో దేవుడు అనుకున్న విధంగా చేస్తేనే దేవుడికి మహిమ వస్తుంది. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. మరి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని చూసి తొందరపడకుండా, లేదా నేను ఆలస్యం చేయకుండా, చూడండి, దేవుడు చెప్పిన పనిని దేవుడు చెప్పిన సమయంలో చేయాలి. దానికి తొందరపడకూడదు, ఆ సమయానికి లేట్ కూడా చేయకూడదు. దేవా, నీవు చెప్పిన పనిని నీవు చేయమన్న విధంగా తగిన సమయంలో నీ నామ మహిమ కొరకై చేసేటువంటి వ్యక్తిగా నన్ను ఉంచుమయ్యా. నీవు నాకు అప్పగించిన పని అంతటిని కూడా శ్రద్ధ కలిగి పూర్ణ బలముతో చేసేటువంటి భాగ్యం నాకు అందించండి. నీ కొరకు నమ్మకమైనటువంటి ఒక పనివానిగా జీవించేటువంటి కృపను నాకు దయచేయం ప్రభువా. నీవు నాకు ఇచ్చిన పనిని నీవు చెప్పినట్లుగా నీవు చేయమన్నప్పుడే చేసి నీకు మహిమను తెచ్చేటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించండి దేవా. నీవు మాట్లాడే ఏ చిన్న మాట నుండి, ఏ విధమైనటువంటి వాక్యం నుంచి నేను తప్పిపోకుండా నన్ను కాపాడుచున్న దేవా. నీవు చెప్పింది నీ చిత్తం కానిది, నీవు వద్దన్నది, నీవు చెప్పనది ఏ పని కూడా నా చేతులు చేయకుండునుగాక. వాటి గురించిన తలంపునైనా సరే నేను ఆలోచింపకుందునుగాక. సమస్తము నీ చిత్తానుసారంగా, నీ మహిమార్థంగా, మాకు ఆశీర్వాదకరమైన పనుల్లో మాత్రమే ముందుకెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీవే సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.